నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే గిట్ట ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ గంట సింబల్ కనబడుతుంది కదా, ఈ గంట సింబల్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ ఆల్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్లీ ఉదయ్ కిరణ్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము కొత్తగా ఒక సాంగ్ తీస్తున్నాం, ఫోక్ సాంగ్. సో దానికి సంబంధించి లొకేషన్ చూడడానికి వెళ్తున్నాము. లొకేషన్ స్పాట్ వచ్చేసి తిరియాని అన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి మేము కౌటాల్లో ఉన్నాము. టిఫిన్ చేయడానికి వచ్చినాం. మా డైరెక్టర్ ఆల్రెడీ ముందే వెళ్ళి టిఫిన్ చేస్తున్నాడు, చూపిస్తానండి మా డైరెక్టర్ సార్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ సార్ ఎటు పోతాను ఇప్పుడు మనం? చెప్పద్దా? సో గాయస్, ఇప్పుడే మేము టిఫిన్ చేసినాం. మా డైరెక్టర్ సార్ 3 ప్లేట్లు తిన్నాడు. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. See it on my face, I made up my mind, not another day, you're on borrowed time, let me get away, yeah I'm running. కౌటాల్లో టిఫిన్ చేసిన తర్వాత ఆ చట్నీ ఎట్లా ఉన్నది, దోశ ఎట్లా ఉన్నది అని చెప్పేసి వాటి గురించే మాట్లాడుకుంటూ మాటల్లో పడి కౌటాల పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోయినాం అన్నమాట. కాబట్టి ముంగటున్న ముత్తన్పేటలో పెట్రోల్ కొట్టించుకున్నాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము ఇప్పుడు కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చినాము. సో ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఇప్పుడు మేము తిరియాని వెళ్ళాలంటే 2 రోడ్స్ ఉన్నాయి. ఒకటి ఆసిబాద్ సైడ్ నుండి వెళ్ళచ్చు, ఇంకొకటి తాండూరు సైడ్ నుండి వెళ్ళచ్చు. సో అదే ఆలోచిస్తున్నాం. మొత్తానికైతే ఇప్పుడు మేము తాండూరు సైడ్ నుండి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గోలేటికి వెళ్ళే రోడ్ దగ్గర ఆగి ఉన్నాం. ఎందుకు ఆగినామంటే మన పోలీస్ మామూలు అక్కడ అడ్డా పెట్టిళ్ళు. మన దగ్గర మన బండ్లు తెలిసే కదా ఎట్లుంటాయో, మొత్తం రఫ్ అండ్ టఫ్, పేపర్లు ఏం లేవు, ఒక హెల్మెట్ ఉన్నది. సో పోయిదామా ఆగుదామా అని చెప్పేసి మధ్యలో ఆగి ఉన్నాం. ఎట్లయితే అట్లా పోతాం. ఇక బ్రో పోదామా? వెళ్దాం. ఫైన్ కొడితే కొడదాం. ఎట్లా ఈ బండి మన పేరు మీద లేదు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ అడ్డపెట్టిళ్ళు మన పోలీస్ మామలు, మీకు కనబడదు అనుకుంటా, చాలా దూరం ఉన్నారు. సో వెళ్దాం. మా లక్ ఏందనంటే మా ముందు పోయిన వాళ్ళని పోలీస్ మామలు ఆపిళ్ళు, మా వెనక వచ్చిన వాళ్ళని కూడా ఆపిళ్ళు, కానీ మమ్మల్ని ఆపలేదు, ఎందుకంటే మా దగ్గర హెల్మెట్ ఉండే కదా. సో గాయస్, మొత్తానికైతే మేము ఇప్పుడు తిరియానికి చేరుకున్నాం. ఈ తిరియాని మండలాట నాకు కూడా తెలీదు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ బేకరీ దగ్గర. ఇప్పుడు అసలైన టాస్క్ అనేది మాకు మొదలవుతుంది, ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్కి పోవాలి. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో మాకు తెలీదు. మ్యాప్లో చూస్తేనేమో అది 100 కిలోమీటర్లు చూపుతుంది. వీళ్ళని అడుగుతేనేమో దగ్గర ఉందని చెప్తున్నారు. ఇక ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక చిన్న బ్రేక్. బ్రో ఏం తీసుకుంటాను? బ్రో చెప్పొద్దు. నువ్వు ఏందయ్యా, ఈయన ఏంది ప్రతిదానికి చెప్పొద్దు అంటాడు. చెప్పకుంటే మేము చూడమా? చిప్ తీసుకోవాలన్నా? చిప్సా? తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే అదేదో ఊరు దాటినాం కదా, తిరియాని. ప్రజెంట్ అయితే మేము తిరియాని దాటి వచ్చినాం. ఈ ముందు ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మాకు ఈ బర్రెలు కనబడ్డాయి. బర్రెల కోసం అయితే ఆగలేదు మేము. ఇక్కడ పెద్ద లొకేషన్ ఉన్నది మంచిది, చూడండి ఒకసారి, కనబడుతుందా? సో బైక్ మీద వెళ్తూ ఉంటే రోడ్ సైడ్కి ఈ లొకేషన్ కనబడ్డది.
ఈ లొకేషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మేము ఆగినాం. ఇవి కూడా లొకేషన్ కోసం వచ్చినట్టున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, లొకేషన్ కోసం వచ్చిలా మీరు కూడా? నీ పేరేంది బ్రో? వాట్స్ యువర్ నేమ్? నా పేరు బర్రెలక్క. నా పేరు ఏదైతే నీకు ఎందుకయ్యా? నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకో. అసలే మాకు ఇక్కడ నీళ్ళు దొరుకుతలేవు, తిండి దొరుకుతలేవు అంటే నువ్వు ఒకటి మధ్యలో వచ్చి పోడు. నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. నీ హాయ్ మీద మనువడా, ఈ పోరన్న నన్ను వదిలేటట్లేడు కదా. ఇగో వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్తానా. గట్టనే కిందగా ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్. ఇక అరే పోరన్న వీడికెళ్ళి బాయ్. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉన్నది, ఒకసారి నేను చూపిస్తా. ఇప్పుడు చూడండి. రెడీ 1 2 3. Feel it rising up, then I push it down, saying you're in love, I could go without, let me get away, it's over now, it's over now. ఈ లొకేషన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇక ఇక్కడ నుంచి అయితే తిరియాని ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ముందుకు పోతూ ఉంటే ఒక్కొక్క గుట్టలు ఎక్కుడు దిగుడు ఘోరమైన రోడ్డు ఉంటుంది. అసలు రోడే ఉండదు. మీరు ముందు వీడియో క్లిప్లలో చూడండి. So love me or leave me, I'm standing alone, can't shake a feeling that lives in my bones, lie to me, tell me you wish that you could, but nothing you gave me is worth what you took. అరే రోడ్డు బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకునే లోపే పెద్ద గుట్ట ఒకటి వచ్చిందనమాట. బండి ఫస్ట్ గేర్లో తప్ప ఇక వేరే గేర్లు ఎక్కుతూనే లేదు. మనోడు వెనక కూర్చొని ఫుల్ భయపడ్డాడు. కానీ వీడియో తీసుకుంటూ అటు ఇటు కదిలేసరికి బండి కొంచెం కంట్రోల్ తప్పింది. మనకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి ఏం కాలేదు, తప్పించుకున్నాం. లేకపోతే కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతుండే. సో గాయస్, ఇప్పుడైతే మేము ఇంకొక సెకండ్ స్పాట్ దగ్గరికి వచ్చినాం. ఇది సెకండ్ వాటర్ ఫాల్. కాకపోతే ఇక్కడ వాటర్ లేవు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. అక్కడ వాటర్ ఉన్నాయేమో అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ అన్నాం, కానీ అక్కడ వాటర్ లేవు. సో అక్కడ వాటర్ లేవు కదా, ఇంకొక స్పాట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాం. ఈడ మాత్రం ఘోరమైన వాటర్ ఉన్నాయి. ఎన్ని వాటర్ ఉన్నాయి తెలుసా? ఇప్పుడు నేను వాటర్లో నడుస్తున్నా, కావాలని చూడండి. ఇగో ఎన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీకు జలపాతాన్ని చూపబోతున్నా. ఇప్పుడు చూడండి. రెడీ 1 2 3. ఇది జలపాతం అన్నమాట. కాకపోతే వాటర్ లేవు. నో పానీ. గిడ కొన్ని ఉన్నాయి. ఏం చేసుకుందాం మనం? సో ఈ స్పాట్ కూడా క్యాన్సల్. వెరీ బ్యాడ్ న్యూస్. ఆ వాటర్ ఫాల్ నుండి ఒక 20 కిలోమీటర్ మేము ముందుకు వచ్చినాం. ఒక 20 కిలోమీటర్ ముందుకు వచ్చేసరికి మా బండి పంచర్ హోగయా. సో ఇప్పుడు మెకానిక్కి ఇచ్చినాం, రిపేర్ చేస్తున్నాడు. చూపిస్తారండి. వాట్ హ్యాపెన్ బ్రో? చెప్పండి మళ్ళా. మా అదృష్టం ఏందనంటే మేము అడవిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఊరిలోకి ఎంటర్ అయిన తర్వాత మా బండి పంచర్ అయింది. ఒకవేళ అదే పంచర్ అడవిలో అయి ఉంటే మాత్రం అటు ఇటు కాకుండా మేము ఆగమైపోతుండే. ఎందుకంటే ఫోన్లో సిగ్నల్స్ లేవు, చూద్దామంటే రోడ్డు మీద మనుషులు లేరు, అసలు ఆడ రోడే లేదు. సో గాయ్స్, మొత్తానికైతే కింద పడి మీద పడి ఇప్పుడు కాగజ్నగర్కి వచ్చినాం. ఆడ అదేదో విలేజ్ చిర్రకుంట కదా, చిర్రకుంట విలేజ్ దగ్గర మా బైక్ పంచర్ చేసుకొని అక్కడ నుండి ఆశీర్వాదం నుండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కాగజ్నగర్కి వచ్చినాం. మధ్యాహ్నం ఏం తినలేదు. సో మధ్యాహ్నం నేను తిండి ఇప్పుడు సాయంత్రం తింటున్నాం. టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఇప్పుడు తినేసి ఈ చలికి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఫైనల్గా అయితే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. బ్రో నువ్వు ఏం ఆర్డర్ చేసినావు? మనోడు చికెన్ బిర్యానీ, నేను వెజ్ బిర్యానీ. అది పన్నీర్ బ్రో. ఇంకోటి నా దాంట్లోకి తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ టు టేస్ట్. దగ్గర దగ్గర ఒక 300 కిలోమీటర్ అయితే మేము తిరిగినాం ఈరోజు. ఆ వీడియో మొత్తం లాగా తీస్తే నల్లి క్యానేసి
ఆ వీడియో మొత్తం లాగి తీస్తే ఒక గంట మూవీ అవుతుంది అనుకుంటా. సో మొత్తం తీయలేదు, మేము పడ్డ కష్టంలో మీకు కొంచెం మాత్రమే చూపుతున్నాం. సో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.